హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న చెప్పాను కదా సాగర్ అబ్బాయి స్టోరీ. అయితే ఇంకా వాళ్ళ అత్తయ్య ఆ అమ్మాయికి అట్ట చెప్పంగానే ఫ్రెండ్స్, నాయకు స్టోరీ ఇది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అట్ట చెప్పంగానే ఇంకా ఆ అమ్మాయి కూడా ఏంటంటే అదే ఆలోచిస్తుంది, నిజమే కదా మా వారిని నేను కూడా ఇక్కడ పెట్టుకుంటే ఉంటాడు కదా, ఇంకా మా అమ్మకు మాత్రం ఎవరున్నారు, మేము తప్పనిచ్చి అక్కడ ఉండి వాళ్ళందరికీ చాకిరి చేసి అట్ట ఎందుకు అని చెప్పేసి అని ఆ అమ్మాయి మనసులో అది బాగా పడిపోయి ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా అదే మనసులో పెట్టుకొని ఇంకా ఆ అబ్బాయి మామూలుగా వచ్చిపోతుంటాడు కదా, ఆ వచ్చిపోయినప్పుడల్లా మనం ఏడుందామా అని చెప్పేసి అని అడుగుతుందంట. ఈ అబ్బాయికి ఏంటంటే కోప్పడటానికి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది, కోప్పడకూడదు, సరే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అని ఇంక ఈ అబ్బాయి వర్క్ చేసుకుంటా శనివారం నైట్ వెళ్ళేసి అక్కడికి ఆదివారం ఉండేసి మళ్ళీ సోమవారం పొద్దున్నే అలా వస్తున్నాడంట, లేదంటే ఆదివారం నైటే బయలుదేరి వచ్చేవాడంట. ఇంకా అట్టుండగానే ఆ అమ్మాయికి అయితే డెలివరీ టైం వచ్చింది, 9వ నెల వచ్చిందంట. 9వ నెల వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్గానే అత్తకు చెప్పాడు కదా, అత్తయ్య ఏడుండి నువ్వు పురుడు చేయి, నేను పెట్టుకుంటాను, ఇంకా అక్కడికి ఎందుకు, నీకు మాత్రం ఆడ ఎవరున్నారు, నువ్వు ఒక్కదానివే కదా ఇక్కడ ఉండు అని చెప్పేసానంటే, లేదు ఫస్ట్ అత్త అంటే పుట్టింటోళ్ళమే పురుడు పోయాలి, అది లెక్క అని చెప్పేసి అని నీతి వాక్యాలు చెప్పింది కదా ఆమె. నీతి వాక్యాలు చెప్పి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయికి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి అని వచ్చారు. మామూలుగా కాన్పు కదమ్మా, సిజరింగ్ చేయాల్సిందే అని చెప్పేసి అని అన్నప్పుడు తల్లి ఏం చెప్పాలి, ఎక్కడో సాట అప్పైనా తీసుకొచ్చి ముందు కూతురికైతే పురుడు పోసుకోవాలి. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పాడు, అబ్బాయి తప్పు లేకుండా ఇక్కడ ఉంచు, ఇక్కడ ఉండి అంత మంచి సబ్బర్ నేను చూసుకుంటాను అని చెప్పేసి అని. కాదని చెప్పేసి అని అక్కడికి తీసుకెళ్ళింది. ఈ అబ్బాయి ఏంటంటే ఇంక అంత పురుడు వాళ్ళ అమ్మ చూసుకుంటుంది కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏంది, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా, మరి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చూసుకోవాలి కదా, మంచి సబ్బరంతా ఈ అబ్బాయి ఇంకా అబ్బాయి శాలరీ వచ్చింది వాళ్ళ చెల్లెలకి, మళ్ళీ అంతా చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు 5వ నెల దాకా మరి వీళ్ళు కూడా బరాయించుకోవాలి కదా, తల్లి బిడ్డకి ఏది బాగలేకపోయినా ఏది బాగుండా కానీ లెగిస్తే చూసుకోవాలి. వాళ్ళమ్మ ఏం పనికి వెళ్ళటానికి లేదు, ఎందుకంటే ఇంట్లో కనుండా పిల్ల ఉంది కాబట్టి ఉండాలి. అయితే ఇక ఏమేం చేసింది, డబ్బులు చూసుకోకుండా క్షణంగా ఈ అబ్బాయికి ఫోన్ చేసి, అబ్బాయి అమ్మాయికి లైట్గా నొప్పిలాగా పడుతున్నాయి, నా దగ్గర రూపాయి డబ్బులు లేవు, మరి నువ్వు రా అని చెప్పేసి అని రాత్రి 9:30 అప్పుడు ఫోన్ చేసిందంట. రాత్రి 9:30 అప్పుడు ఫోన్ చేస్తే ఈ అబ్బాయి అన్నాడంటే, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, క్షణంగా డబ్బులు లేవేంది, మీరు అన్నారు కదా. ఆ అబ్బాయితోటి అంతకుముందు చెప్పిందంట, నేను ఒక 30,000 దాచి పెట్టుకొని ఉన్నాను, అవి ఏమన్నా కొద్దిగా ఇదైతే మా చెల్లెల్ని అడిగి తీసుకుంటాను అని చెప్పేసి అని అందంట. సరేలే అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏంటంటే ఇంకా అదే మాతోటి ఉండాడు. తర్వాత ఇంక ఈ మాట అంది కదా, ఈ అబ్బాయి అన్నాడు, అదేంది 30,000 ఉండేవి అన్నావు కదా అత్తమ్మ, మరి ఇప్పుడేంది ఏం లేవు అంటున్నావు అంటే, ఈ వేరే వాళ్ళు ఇస్తామన్నారు, టయానికి ఇవ్వలేదు. 5వ నెలలో ఇస్తామన్నది ఇంతవరకు టయానికి ఇవ్వలేదా ఫ్రెండ్స్, అది నమ్మే మాటేనా అని చెప్పేసి అని అందంట. ఆ నెలకి ఈ అబ్బాయి వల్ల ఇంకా ఈ అబ్బాయికి టెన్షన్ ఎక్కువైపోయింది, ఎందుకంటే నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళమ్మ నా దగ్గర రూపాయి డబ్బులు ఇవ్వంటుంది ఏంటా అని చెప్పేసి అని, సరే నేను వస్తాను, నేను ఉదయం, ఎందుకంటే అక్కడి నుంచి పోవటానికి ఆ అబ్బాయికి ఇంకా నైటు కొద్దిగా కష్టం అంట, అందుకని చెప్పేసానంటే సాగర్ పక్కన ఏదో పల్లెటూరో ఏదో అన్నాడు. అయితే పోవటం కష్టం కదా, అందుకని నేను ఉదయాన్నే వస్తా, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళత్తమ్మా, నేను ఈలోపు ఒక 5,000 ఎవరితన్నా అకౌంట్ ఉంటే నేను కొట్టేస్తాను అన్నాడంట. సరేనయ్యా అని చెప్పేసి అని డబ్బులు తీసుకొని ఒక 5,000 అకౌంట్లోకి పొలాన్ని నెంబర్కి కొట్టంటే కొట్టేయడంట. హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఈ అబ్బాయి ఇంకా ఉదయాన్నే వెళ్ళాడంట. ఉదయాన్నే వెళ్ళినప్పుడు, అయ్యా సిజరింగ్ చేయాల్సి వస్తుంది, ఈ అమ్మాయికి నొప్పులు రావట్లేదు అని చెప్పారంట. సరేనండి చెయ్యండి అని చెప్పేసి అని అన్నప్పుడు, అప్పుడైనా మరి డబ్బులు చూసుకోవాలిగా, ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర లేవు, ఆమె దగ్గర లేవు, ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయిది ఏదో చైనో ఏదో ఉంటే అది గోల్డ్ బ్యాంకులో పెట్టేసి తీసుకొచ్చిద్దాంలే ఇంకా అని చెప్పేసి అని ఈ అబ్బాయి అన్నాడంట. సరే ఏం కూడా ఎవరిని అడిగిందంట, వాళ్ళు ఒక 10,000 ఏమి ఇచ్చారంట, వేరే వాళ్ళని అడిగిందంట ఒక 5,000 ఏమి ఇచ్చారంట, అంటే ఏం దగ్గర 15,000 ఉండేవి. ఆ అబ్బాయి బంగారం పెట్టాడంట, బంగారం పెడితే 30,000 40,000 ఇచ్చారంట. ఇంకా అవి తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి అయితే మొత్తానికైతే సిజరింగ్ చేశారు. సిజరింగ్ చేస్తే మొత్తానికి ఒక పాప అయితే పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఏమైంది,
ఇంటికి తీసుకొస్తారు. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ఇంటికి తీసుకొస్తారు కదా. ఇంక ఇప్పుడు ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉండి ఈ అమ్మాయిని కనిపెట్టుకొని ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంటికి అటు ఇటు తిరుగుతా టయానికి ఫుడ్ అది తీసుకురావాలి కదా. తీసుకొస్తా ఈ అబ్బాయి ఏంటంటే భార్యని కనిపెట్టుకొనే ఉండాడనమాట. ఉండప్పుడు ఈ అమ్మాయి ఇంక ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ఏ రాగున్నాము ఇక్కడ ఇవన్నీ ఎందుకు వస్తాయి? ముందు ఏంటా అసలుకి పొజిషన్ ఏంది, నేను లేచి తిరగాలి ఈ కాదు రావాల్సింది, ముందు ఇది రావాలన్నమాట. అయితే అట్ట చేసి ఆ అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి అంటే సరేనమ్మాయి నేను వెళ్తాను, మళ్ళీ నెల రోజు అయితే వస్తాలే అన్నాడంట. వాళ్ళ అమ్మ అందంట నెల రోజు అంటున్నావు అబ్బాయి, నెల రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు పెట్టుకోవాల్సిందే అందంట. ఆ నెలకి ఈ అబ్బాయి అన్నాడంట అదేంది అత్తమ్మ, మొన్న అన్నీ మీరే పెట్టారు కదా, ఇప్పుడు నేను నీకు తీసుకొచ్చి కూడా చేను పెట్టిన డబ్బులు నీకే తీసుకొచ్చి ఇచ్చాను కదా, ఇంకా నా దగ్గర ఆడండి నేను చూడటానికనంటే ఏమన్నాయా నా దగ్గర అయితే లేవు అని చెప్పేసానంటే ఈ అబ్బాయి అన్నాడంటే సరేనే నెల రోజు అంత భారవాటంగా చేయకపోయినా ఊరకాల మీ ఇంట్లో వాటికే చేయగడుక్కోండి అని చెప్పేసాను అన్నాడంట. అంటే ఇంకా భార్య ఏంది అంటే మా అమ్మ చేస్తేనే నాకు చేస్తావా, లేకపోతే నువ్వు గ్రాండ్గా చేయవా నాకు అని చెప్పేసి అని అంటుందంట. ఈ అబ్బాయి అన్నాడంట అమ్మాయి గ్రాండ్గా నేను చేయాలని నేను నా మనసులో వేరే ఆలోచన ఉంది. సరే అమ్మ ఇప్పుడు పురుడు పెట్టుకున్నా కానీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లోడికి అన్నం ముట్టియటం అవి ఉంటాయి కదా, అప్పుడు నేను గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను. మరి ఇప్పుడేమో మీ అమ్మేమో అంత ఇట్ట చేసినాయి, మరి ఏం చేయాలి నేను చెప్పు, నువ్వేం చేయమంటావు అని అంటే సరేలే అని చెప్పేసి అని ఉందంట. ఇక తర్వాత నెల రోజు టైం దగ్గరికి రానే వచ్చిందంట. 21 రోజుకి ఆ అమ్మాయికి అయితే నీళ్ళు పోస్తామని అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయితోటి చెప్పాలి కదా, డబ్బులు లేవంది. ఈ అబ్బాయి ఏమన్నాడు, మన ఇంట్లో వాటికి చాలులే అని అన్నాడు, గ్రాండ్గా అందరినీ పిలవద్దు, మనం మోపే అంత పొజిషన్ లేదని చెప్పినప్పుడు ఆమె అర్థం చేసుకోవాలి కదా. ఆమె అర్థం చేసుకోకుండా ఇంటికి ఒక మనిషి చొప్పున వాళ్ళందరినీ పిలుచుకుందంట. వాళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి తరపున అంటే కొద్దిగా క్యాస్ట్ లంబాడీస్ కదా అని కొద్దిగా వెనక ముందు ఆలోచించి పిలవలేదు. ఆ అబ్బాయి దానికి కూడా అంతేలే వాళ్ళు కొద్దిగా ఇది కదా, మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదు, మనోళ్ళు వచ్చినా కానీ తక్కువగా చూస్తాం అట్టెందుకులే అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా మా వాళ్ళని పిలవలేదు ఏందని కూడా పట్టించుకోలేదంట. కాకపోతే అత్తగారికి చెప్పారంటే ఇక్కడ అమ్మాయి కనుంది కదమ్మా నేను రాలేనులే అని ఆమందంట. అంతవరకు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటానే ఉన్నారు ఫ్రెండ్స్. ఉంటున్న తర్వాత ఇంకా 3వ నెల వచ్చిందంట. 3వ నెల వచ్చినప్పుడు ఈ అబ్బాయి అన్నాడంట 3వ నెల వచ్చింది కదా నేను తీసుకెళ్తాను అత్తమ్మ, నాకు అన్నానికి ఇబ్బందిగా ఉంది, నేను తీసుకెళ్తానంటే అదేంది అబ్బాయి అన్నానికి ఇబ్బందిగా ఉందంటావు, నువ్వు మీ అమ్మోళ్ళలో ఉంటున్నావు కదా అని చెప్పేసి ఆమె అందంట. అంటే ఉంటున్నాను మా అమ్మోళ్ళలోనే, కానీ ఆమె ఏం చేసి పెట్టింది ఇంట్లో పసిబెడతాలి అన్నీ సవరించుకొని అన్నీ చేయాలి, ఈ అమ్మాయి వచ్చినా చేసేదేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి కూడా పసిబెడతాలే కదా, మరి ఈ అమ్మాయి వచ్చి ఏం చేసేది నీకు వంటకి ఇబ్బంది అయితే అంటే ఈ అబ్బాయి అన్నాడంటే వంటకి ఇబ్బంది ఏం కాదు, నాకు వంట ఏం చేయొద్దు, కాకపోతే నేను ఇట్ట వారం రాలేను, అక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఇట్ట ఛార్జీలకి అయిపోతున్నాయి కదా వారం తిరగాలంటే అని చెప్పేసానంటే పెళ్ళాం దగ్గరికి రావడానికి కూడా వారానికి నువ్వు డబ్బులు లెక్కేస్తున్నావా అందంట. సరే వీళ్ళు ఏదో పెద్దోళ్ళులే ఏదో అంటున్నారు ఎందుకులని చెప్పేసి ఇంక ఈ అబ్బాయి తల ఉంచుకొని సైలెంట్గా ఉన్నాడంట. ఈ అమ్మాయి ఏమో నేను 5వ నెలను వస్తాలే, నేను పిల్లకి నీళ్ళు పోసుకోవాలన్నా నాకు ఇబ్బంది, నేను రాలేను అందంట. సరేలే అమ్మాయి అయితే నేను వారం రాలేను, 15 రోజులకు ఒకసారి వస్తాను అని చెప్పి మంచిగానే అమ్మాయికి ఒక 2,000 డబ్బులు ఇచ్చి వచ్చేసాడంట. వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటున్నారు కదా, బాగానే ఉంటున్నారంట, ఫోన్లు చేసుకుంటున్నారంట ఇద్దరు, సాయంత్రానికి పిల్లని చూపిస్తుందంట, అంతా బాగానే ఉంటున్నారు. అదిగో 5వ నెలకి 5వ నెల రానే వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయిని పంపించేశారు. ఎవరు, ఈ అబ్బాయి చెల్లెల్ని పంపించేశారు. అంటే 5వ నెల దాటింది కదా, ఉండకూడదులే ఇంకా తీసుకెళ్ళాలని చెప్పేసి 5వ నెలకి ఈ అమ్మాయిని పంపించేశారు, ఈ పసిబిడ్డ తల్లిని. ఇంక ఇప్పుడు ఆ అమ్మాయిని తేవాలి కదా, ఆ అమ్మాయిని తేవాలంటే వీళ్ళు మళ్ళీ అన్నీ కొద్దిగా వండుకొని పోయి అక్కడ ఉంటుంది కదా కొంత సంప్రదాయం అనేది ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకురావాలి కదా అని చెప్పేసి 5వ నెల వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అనుకున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వద్దాము అని చెప్పేసి ఈ అబ్బాయి 2 రోజుల ముందే వెళ్ళాడంట. 2 రోజుల ముందే వెళ్ళి ఉంటే ఆ అమ్మాయి అప్పుడు పేసీ పెట్టింది. ఏమని, నేను రాను, నువ్వు కూడా వచ్చి ఇక్కడే ఉండు, ఇక్కడే ఉందాం, మా అమ్మకు మాత్రం ఎవరుండారు,
ఇక్కడ కాకుండా అక్కడికి పోయి ఆ తండలో నేను ఉండలేకపోతున్నాను, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అందంట. ఈ అబ్బాయి అన్నాడంట, అమ్మాయి అత్తగారింటి దగ్గరే ఉండాలి, నేనైతే వచ్చి ఇక్కడ ఉండలేనంటే, మా అమ్మ దగ్గర ఉండొద్దు, ఏరియా సపరేట్గా ఇల్లు తీసుకొని ఉందాం మనము, నేనైతే అక్కడ ఉండలేకపోతున్నాను, నా బాధ అర్థం చేసుకో అని చెప్పేసి అందంట. ఈ మాట ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళకి ఎలా చెప్పాలి, అబ్బాయి వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పలేడు. సరే చూద్దాంలే, ఫస్ట్ వచ్చి నిద్ర చేయాలి కదా, ఇప్పుడు 5వ నెల వచ్చింది, వచ్చి అక్కడికి వచ్చి నిద్ర చేసి కొన్ని రోజులు కొద్దిగా టైం తీసుకొని ఆలోచించుకొని ఉందాము అని చెప్పేసి అన్నాడంట. సరేనని చెప్పేసి ఇంకా రానే వచ్చింది 5వ నెల. ఇంకా ఇద్దరిని తల్లి బిడ్డని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరూ వచ్చారంట. వచ్చి తల్లి బిడ్డని తీసుకొని వచ్చారు. లెక్క అయితే నాకు తెలిసి అయితే పుట్టింటోళ్ళు వదిలిపెడతారనుకుంటా. మరి వాళ్ళే వచ్చి ఆ బిడ్డని తీసుకొని సంతోషంగా వీళ్ళకుండా దాంట్లో నా బిడ్డకి ఏదో బట్టలు తీసుకొచ్చి సంతోషంగా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకేందంటే ఈ అమ్మాయి చిన్న వయసే కదా, పెద్ద వయసేం కాదుగా. సరేనని చెప్పేసి ఇంకా ఆ పిల్లకి నీళ్ళు పోసుకోవటం అదంతా వాళ్ళ అత్తే చూసుకుంటుందంట. ఉదయం సాయంత్రం 5 నెలల పిల్లంటే నీళ్ళు పోయటం కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి ఆమె ఆలోచించుకొని ఎందుకులేని నీళ్ళు పోయటం అదంతా ఆమె చూసుకుంటుందంట. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ పెద్ద ఆపరేషన్ అంటే 6 నెలలు దాకా అసలు ఏ పని చేయకూడదు, అట్టా ఎట్టనే కండిషన్ పెట్టేవారు. ఇప్పుడు అదేం లేదు, నెల బాగానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. గట్టిగా 1 నెల 2 నెలలు ఉంటున్నారు అంతే. ఇక నాకు తెలిసి ఏంటంటే భార్యాభర్త సంబంధం అనేది ఒక 6 నెలలకి దూరం ఉండాలనేవాళ్ళు, ఏది వెనకటి రోజుల్లో. ఇప్పుడైతే అంత లేదనుకోండి, 1 నెల 2 నెలలకే మళ్ళీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒక సంవత్సరం కాగతలకే మళ్ళీ 3వ నెల 4వ నెల లేకుంటున్నారు, అట్టుంటున్నారు అనమాట. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అట్ట తయారయ్యారు. అయితే ఇంకంతా ఇంట్లో పని మా అత్తే చేసుకుంటుంది కదా, కనీసం ఈ అమ్మాయికి హెల్ప్ అయిన పని కూడా ఈ అమ్మాయి చేయాలి కదా. ఈ అమ్మాయి ఏం చేయట్లేదు అంటే అదేమంటే నాకు కుట్టుల దగ్గర నొప్పిగా ఉంది, పొత్తి కడుపు నొప్పిగా ఉంది, నాకు అక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పేసి అలా చెప్తుందంట. సరే వాళ్ళ అత్తే సర్దుకొని వెళ్తుందంట. వాళ్ళ అత్తే సర్దుకొని వెళ్ళేటప్పటికి పిల్లకు వచ్చేసి 9వ నెల వచ్చేసింది. 9వ నెల వచ్చినప్పుడు 9వ నెలకి మళ్ళీ పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి రావాలి కదా. అయితే 9వ ఇంటికి వెళ్ళాలి అని 9వ నెలకి వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకుంది. ఇక్కడ ఏంటంటే 6వ నెలలో అన్నం ముట్టించేది గ్రాండ్గా చేయాలి అనుకున్నారు కదా, గ్రాండ్గా అయితే చేయలేదంట. ఎందుకంటే అబ్బాయి వాళ్ళకి సోదకం వచ్చిందని చెప్పేసి గ్రాండ్గా వాళ్ళు చేయలేకపోయారంట. అందుకని చెప్పేసి ఇంకా అది సైలెంట్గానే ఉంది. ఆ 9వ నెల వస్తే పుట్టింటికి వెళ్ళి మళ్ళీ నిద్ర చేసి రావాలి కదా అని చెప్పేసి ఇంకా పుట్టింటికి వెళ్తాను మళ్ళీ అని చెప్పేసి అందంట. సరేనని చెప్పి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి తల్లి బిడ్డని తీసుకొని వెళ్ళింది పుట్టింటికి అక్కడికి.